మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. 2024లో ఇప్పటికే చాలా కథలు చూసాం. ఇక చూడబోతున్న ఆఖరి వారంలో మన ముందుకు రాబోతున్న కథలు ఏమిటో తెలుసుకుందామా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది కొత్తదనం నిండినటువంటి ఒక మంచి కథతో ఒక ఫ్యాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ బరోజ్ 3D పిల్లలు పెద్దవాళ్ళు అందరూ మెచ్చేలా ఉండబోతుంది అని చెప్పి మోహన్ లాల్ గారు చెప్పడం జరిగింది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ టైటిల్ క్యారెక్టర్ పోషిస్తున్నటువంటి స్వయంగా తెరకెక్కించినటువంటి సినిమా అన్నమాట. అయితే ఈ సినిమా 25th మన ముందుకు రాబోతుందన్నమాట. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గార్డెన్ ఆఫ్ ది గామాస్ ట్రెజర్ నోవెల్ ని ఆధారంగా చేసుకుని ఈ ఫ్యాంటసీ కథను వారు సిద్ధం చేశారు. వాస్కోడి గామాలో దాగి ఉన్నటువంటి రహస్య నిధికి బరోజ్ రక్షకుడు అనమాట. తను మరి ఆ సంపదను నిజమైన వారసుడికి అందించాడా, ఎలా అందించాడు, ఈ క్రమంలో ఏమైనా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక వెయిట్ చేయాల్సిందేనమాట. ఇక మాట్లాడుకోవాల్సింది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చంటబ్బాయి తాలూకా పర్సన్ గురించి. వెన్నెల కిషోర్ గారు ప్రధాన పాత్రలో రైటర్ మోహన్ గారు తెరకెక్కించినటువంటి సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. వెన్నపూసి రమణారెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారు. అనన్య నాగల్లా, స్నేహ గుప్తా వీరందరూ ప్రధాన పాత్రలు అనమాట. ఈ మూవీ కూడా 25th మన ముందుకు రాబోతుంది. వెన్నెల కిషోర్ గారు ఇందులో డిటెక్టివ్ గా కనిపించబోతున్నారు. మేరీ అనేటువంటి ఒక యువతి హత్య చుట్టూ అల్లుకునేటువంటి కథ ఇది. మరి ఈ హత్య వెనుకున్నటువంటి కారణాలు, ఆ కేసును డిటెక్టివ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తన తెలివితేటలతో ఇలా ఛేదించారు. ఈ క్రమంలో ఆయన ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలంటే 25th మనం షెర్లాక్ హోమ్స్ చూసేయచ్చు. ఇక ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది మ్యాక్స్ గురించి. కన్నడ స్టార్ సుదీప్ కథానాయకుడిగా నటించినటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమాని మ్యాక్స్ అనమాట. వరలక్ష్మి, శరత్ కుమార్, సునీల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పోషిస్తున్నారు. విజయ్ కార్తికేయ దర్శకత్వాన్ని వహించారు. December 27th ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుదీప్ ఇందులో యాక్షన్ అద్భుతంగా చేశారట. అయితే అర్జున్ మహాక్షయ్ అనేటువంటి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనకు కనిపించబోతున్నారు. 2 నెలలు సస్పెన్షన్ తర్వాత తిరిగి తన విధుల్లోకి చేరినటువంటి అర్జున్ కు అనుకోని ప్రాబ్లమ్స్ రావటం, వాటిని ఒక్క రాత్రిలో ఆయన ఎలా పరిష్కరించారు అని చెప్పి తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందేనమాట. ఇక అందరం ఎదురు చూస్తున్నటువంటి వాటిలో బేబీ జాన్ ఒకటి. ఈ మధ్యనే వివాహ బంధంలో అడుగుపెట్టినటువంటి కీర్తి సురేష్ ఫస్ట్ టైం బాలీవుడ్ లో అడుగుపెట్టడం, వరుణ్ ధావన్ తో కలిసి ఆమె నటించినటువంటి యాక్షన్ థ్రిల్లర్ బేబీ జాన్. కాలిస్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అనమాట. మురాద్ ఖేతానీ అండ్ ప్రియా అట్లీ, జ్యోతి దేశపాండే సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుక 25th సినిమా మన ముందుకు రాబోతుంది. సో తేరీకి రీమేకే ఈ బేబీ జాన్ అనమాట. తమిళంలో ఘన విజయాన్ని సాధించినటువంటి సినిమా ఇది. తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకునేటువంటి కథ ఇప్పుడు మళ్ళీ మన ముందుకు రాబోతుంది. ఇక 2021లో రిలీజ్ అయ్యి మంచి విశేషమైన ప్రేక్షకాదరణ పొందినటువంటి కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ గుర్తుందా మీకు? దానికి సీక్వెల్ గా స్క్విడ్ గేమ్ 2 రెడీ అయిందనమాట. December 26th నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ కాబోతుంది. అయితే గ్రీన్ లైన్, రెడ్ లైన్ వంటి గేమ్స్ మరోసారి సీజన్ లో చూడొచ్చు. ఆ సీజన్ లో ఈ ఆట నుంచి బయటపడినటువంటి 456 పోటీదారుడు సియోంగ్ గిహున్ ఇందులో మళ్లీ పాల్గొనటం, ఇది ప్రమాదకరం, మరి ఇక్కడ నుంచి వెళ్లిపోదామని చెప్పి తోటి వారిని హెచ్చరించడం వంటి సన్నివేశాలతో విడుదలైనటువంటి ఈ ప్రమోషనల్ వీడియోస్ అన్ని కూడా మంచి ఇంట్రెస్ట్ ని రేకెత్తిస్తున్నాయి అనమాట. ఇవి కాకుండా ఈ ఇయర్ ఎండింగ్ లో మనం సిరీస్ లో చూడబోతున్నటువంటివి ఆరిజిన్ December 25th, భూల్ భులియా 3 December 27th, అదేవిధంగా తమిళ్ సార్గవాసల్ December 27th మన ముందుకి నెట్ఫ్లిక్స్ ద్వారా రాబోతుంటే, అమెజాన్ ప్రైమ్ లో సింగం అగైన్ ని మనం December 27th చూసేయచ్చు. అలాగే థానురా మలయాళంది December 27th చూసేయచ్చు. అదేవిధంగా డాక్టర్స్ ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట, హిందీది. జియో సినిమాలో December 27th నుంచి మనం చూడొచ్చు. వాట్ ఎఫ్ 3 యానిమేషన్ సిరీస్ వచ్చేసింది. అండ్ డాక్టర్ వు December 26th నుంచి మనం చూసుకోవచ్చు. అండ్ ఇక Z5 లో ఖోజ్ December 27th నుంచి అవైలబుల్ గా ఉండబోతుంది. అంతేకాకుండా మరికొన్ని స్టోరీస్, మరికొన్ని సిరీస్లు మీకోసం ఎదురు చూడబోతున్నాయి అనమాట. సో ఈ డిసెంబర్ ని ఫినిష్ చేసి 2025 లోకి వెళ్ళడానికి బిఫోర్ ఏమేం బ్యాలెన్స్ ఉన్నాయో అన్ని మాక్సిమం చూసేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే కనుక మీ సొంతం చేసేసుకోండి మిస్ కాకుండా. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతూ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరొక సినిమాకు సంబంధించిన విశేషం ఏమిటి అంటే డాకు మహారాజ్. సంక్రాంతి బరిలో బాలకృష్ణ గారు సందడి చేయబోతున్నారు. ఆయన అగ్ర కథానాయకుడిగా మరి ఎలాంటి కథల్ని సంక్రాంతికి తీసుకొచ్చిన్నాళ్ళు ఎన్ని విజయాలు అందుకున్నారో మనందరికీ తెలుసు. మరి ఆయన నటిస్తున్నటువంటి బాబీ గారు తెరకెక్కిస్తున్నటువంటి సినిమా, సూర్యదేవర, నాగవంశీ గారు అండ్ సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి శ్రద్ధ శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ కథానాయకులుగా నటిస్తున్నటువంటి బాబీ డ్యూల్ అండ్ చాందిని చౌదరి ముఖ్య పాత్రను పోషిస్తున్నటువంటి కథ అనమాట. సో December 24th సెకండ్ సాంగ్ మన ముందుకు రాబోతుంది. అండ్ ఈ నేపథ్యంలో సినిమా టీం వారి ఒక ప్రెస్ మీట్ జరిగిందనమాట. అక్కడి విశేషాల్లోకి వెళ్ళిపోతే టికెట్ ధరల గురించి
గురించి తెలంగాణ సీఎంను కలిసే ఆలోచనలో ఉన్నారా అంటే ఈ మధ్య మనం విన్నటువంటి విషయాలు ఇకపై పెరగవు ఉండవు అని చెప్పి అన్నారు. అయితే హైదరాబాద్ కి దిల్ రాజు గారు వచ్చిన తర్వాత గానీ చర్చించుకున్న తర్వాత గానీ నిర్ణయం తీసుకోలేము అని చెప్పి సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పడం జరిగిందనమాట. మరి బాలకృష్ణ గారితో వర్క్ గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారట ఈ సినిమాలో ఆయన్ని అలా కొత్తగా చూపించడం అండ్ ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఇలాంటి లుక్ లో ఆయన కనిపించలేదు. అఖండ లెజెండ్ గురించి ఎలా చెప్పుకుంటున్నారో దీని గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారు. సినిమా ఇంటర్వెల్ లోనూ నాకు ఫోన్ చేసి ఈ మాట మీరు ఖచ్చితంగా చెప్తారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రెస్ వారికి వారు చెప్పడం జరిగింది. ఇక ఒక ప్రజా ప్రతినిధిగా బాలయ్య బాబు గారు ఎలా ఉండబోతున్నారు ఈ సినిమాలో మనం చూడబోతున్నాము. ఈ కథకు బాబీ డియోల్ గారు విలన్ గా సరిపోతారు అనిపించింది. యానిమల్ కంటే ముందే ఈ కథను ఆయనకి నేను చెప్పడం జరిగింది అని చెప్పి అన్నారు. అండ్ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ గురించి మాట్లాడుతూ ఆంధ్రలో ఉండబోతుందని చెప్పి 3 గ్రాండ్ ఈవెంట్స్ ని ప్లాన్ చేశారట. Jan 2 హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారంట. తర్వాత 2 రోజులకు అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ అక్కడ ఒక పాటను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. Jan 8న ఆంధ్రప్రదేశ్ లోని ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట. విజయవాడ మంగళగిరిలో ఉండొచ్చు అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ నాగవంశి గారు మాట్లాడుతూ ఒక పక్క చిరంజీవి గారు మరొక పక్క బాలకృష్ణ గారు ఇద్దరిలో ఎవరితో చేసిన సినిమా గురించి మాట్లాడతారు అంటే ఇద్దరు గొప్ప నటులే, ఎంతో ఆనందంగా ఉంది. చిరంజీవి గారి అభిమానులను తిట్టుకున్నా పర్వాలేదు, వాల్తేరు వీరయ్య కంటే కూడా బాబీ డాకు మహారాజ్ చాలా బాగా తీసాడని చెప్పి నవ్వుతూ చెప్పడం జరిగిందనమాట. సో అందరూ డాకు మహారాజ్ సినిమాకి గాను రానున్నటువంటి పాటకు సంబంధించి జరగబోతున్నటువంటి ఈవెంట్స్ కి సంబంధించి ప్రొడ్యూసర్ నాగవంశి గారికి విషెస్ ని అందించడం జరిగింది. మనం కూడా అందించేద్దాం మన కమెంట్స్ రూపంలో.